So before we get into the video, I am not at all promoting whitening or whitening things. Like మీరు ఏదో తెల్లగా అయిపోతారు లేదా తెల్లగా ఉంటేనే బాగుంటారు అన్నది నేను ఏది ప్రమోట్ చేయట్లేదు. అండ్ ఐఎమ్ నాట్ ఎ డర్మాట్ ఆర్ ఐఎమ్ నాట్ ఎ స్పెషలిస్ట్ ఇన్ దిస్. I am just sharing my beautiful experience with this product with you all so that at least one of you can benefit from this video. Hey guys, welcome back to our channel. So మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో, నా పేరు అలేఖ్య అండ్ ఇది నా యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నేను ఎవ్రీ మండే, వెనస్డే అండ్ ఫ్రైడే వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కొట్టేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు టాపిక్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది టైటిల్ చూస్తే. సో ఈరోజు టాపిక్ వచ్చి నేను ఈ లోరియల్ ప్యారిస్ వైట్ పర్ఫెక్ట్ నైట్ క్రీమ్ని రివ్యూ చేయబోతున్నాను అనమాట. లైక్ సో నేను ఇది కంప్లీట్గా యూజ్ చేసేసాను. సో ఐ థాట్ దిస్ వుడ్ బి ద గ్రేట్ టైమ్ టు రివ్యూ దిస్ ప్రోడక్ట్. సో ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మీద చేస్తున్న వీడియో అనమాట. సో మీకు కూడా ఏదైనా రిక్వెస్ట్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ ఆఫ్ కమెంటింగ్ బిలో దెన్ డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ సో వీ కుడ్ గెట్ మోర్ కనెక్టెడ్. సో నేను ఈ ప్రోడక్ట్ మీద నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ముందు లైక్ ఈ ప్రోడక్ట్ గురించి లైక్ కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాజ్ ఎవ్రీ ప్రోడక్ట్ అందరికీ సూట్ అవుతుందని లేదు. అండ్ నాకు వర్క్ చేసింది మీకు వర్క్ చేయాలని లేదు, మీకు వర్క్ చేసింది నాకు వర్క్ చేయాలని లేదు. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇచ్చేస్తే మీకు కూడా ఐడియా వస్తుందన్నమాట. సో ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు లేదా ఎలాంటి స్కిన్ కన్సర్న్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు లేదా యూజ్ చేయకూడదు అని. సో ఎస్, నేనైతే అన్ని నోట్ డౌన్ చేసుకొని వచ్చేసాను అనమాట. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఎనీథింగ్. వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్ యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నైట్ క్రీమ్ అంటే ఏంటి, నైట్ క్రీమ్కి డే క్రీమ్కి తేడా ఏంటి అంటే, డే టైము మనం ఎలాంటి క్వాలిటీస్ చూస్తాం ఒక క్రీమ్లో అంటే సన్ ప్రొటెక్షన్ లేదా పొల్యూషన్ ప్రొటెక్షన్, లైక్ ప్రొటెక్షన్ ఎక్కువ చూస్తాం అనమాట. అదే నైట్ టైంకి వచ్చేసరికి వీ నీడ్ సమ్ రిచ్ మాయిశ్చరైజర్ టు నాట్ జస్ట్ టు ప్రొటెక్ట్ అవర్ స్కిన్ బట్ మన స్కిన్కి ఏదైతే న్యూట్రిషన్ అవసరం అవుతుందో ఎక్స్టర్నల్గా దాన్ని కూడా నైట్ క్రీమ్ ద్వారా ప్రొవైడ్ చేయగలగాలన్నమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఆ డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్. సో జనరల్గా అందరూ చెప్తుంటారు డే క్రీమ్ కన్నా నైట్ క్రీమ్ చాలా ఇంపార్టెంట్, నైట్ రొటీన్ చాలా ఇంపార్టెంట్ అని. బికాస్ మనం నైట్ టైం మన బాడీ అనేది రీజ్యువనేట్ అవుతుంది అనమాట. అంటే దానంతటా అదే రిపేర్ అవుతుంది. సో ఆ టైంలో నీ బాడీకి ఏం కావాలో దానికి నువ్వు హెల్ప్ ప్రొవైడ్ చేస్తే సో యువర్ స్కిన్ గెట్స్ ఈవెన్ మోర్ బెటర్, ఫాస్టర్ అండ్ ఇట్ విల్ బి మోర్ హెల్దీ అని అనమాట. సో డే క్రీమ్ కన్నా నైట్ క్రీమ్ రిచ్గా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన లైక్ న్యూట్రిషన్ అనేది నైట్ క్రీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ వైట్ పర్ఫెక్ట్ రేంజ్లో ఫస్ట్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి అన్నది చూద్దాము అలాంగ్ విత్ దిస్ నైట్ క్రీమ్. సో మీకు మిల్కీ ఫోమ్ ఫేస్ వాష్ అవైలబిలిటీలో ఉంది, స్క్రబ్ అవైలబిలిటీలో ఉంది, టోనర్, డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ ఫుల్ రేంజ్ అవైలబిలిటీలో ఉందన్నమాట. సో దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుందన్నమాట. ఆబ్వియస్లీ నా దగ్గర బాక్స్ లేదు బికాజ్ ఇట్స్ నాట్ ఎ ప్లాన్డ్ వీడియో. సో మామూలుగా అన్ని ప్రోడక్ట్స్కి చూపించినట్టే వాళ్ళ క్లెయిమ్స్ అండ్ బాటమ్ సైడ్లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డెఫినెట్గా గో త్రూ ది ఇంగ్రీడియంట్స్ బికాజ్ 1 or 2 ఇంగ్రీడియంట్స్ మీకు సెట్ అవనటివి ఉంటాయి లేదా మీకు సూటబుల్ అయ్యేవి ఉంటాయి. సో మీకు కొంచెం ఈజీ ఐడియా వస్తుంది. డెఫినెట్గా ఏ ప్రోడక్ట్కైనా మీరు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేసుకోండి. సో ఇన్సైడ్ దట్ కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ మనకి హెవీ గ్లాస్ జార్ ప్యాకేజింగ్ వస్తుంది అనమాట. సో కింద బాటమ్ వచ్చేసి గ్లాస్ అండ్ పైన వచ్చేసి లైక్ ప్లాస్టిక్ క్యాప్ అనమాట. అండ్ ఇట్ ఈస్ స్క్రూవబుల్, లీకేజ్ కూడా అవ్వదు. లైక్ ట్రావెల్ ఫ్రెండ్లీ అని నేను చెప్పను కానీ బికాస్ ఇట్స్ అ గ్లాస్ ప్యాకేజింగ్ యూ హ్యావ్ టు be a little careful and this is a bit heavy because of the glass jar. So yes, దీనిపైన ఎక్స్ట్రా లిడ్ వస్తుంది which is stuck here. So it's secure అనమాట village కంట్రోల్ అవడానికి. This cream has a light bluish color to it and this smells so good and but
చాలా 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 మైల్డ్గా ఉంటుంది స్మెల్. లైక్ అంటే ఫ్రేగ్రెన్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో దిస్ ఈజ్ సో లైట్ వెయిట్, సూపర్ లైట్ వెయిట్ జెల్ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. లెట్ మీ టేక్ సమ్ మోర్. సో ఎస్, సో ఇది జెల్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది అండ్ ఇట్ అబ్జర్వ్స్ సో 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 క్విక్లీ. సో దట్స్ ఇట్, ఇట్ విల్ అబ్జర్వ్ ఇన్ లెస్ దాన్ సెకండ్స్ ఆఫ్ మ్యాటర్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో విచ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇస్ బెస్ట్ ఫర్ యూ అండ్ వర్స్ట్ ఫర్ యూ, బికాజ్ అవే అనమాట మోస్ట్ ఆఫ్ ద ఎఫెక్ట్ చూపించేది ఒక ప్రోడక్ట్లో. సో డెఫినెట్గా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కోసం సమ్ బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ టోర్మలైన్, బికాస్ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ దాట్. టోర్మలైన్ అనేది ఒక జమ్ స్టోన్ అనమాట, లైక్ ఎమరాల్డ్స్ లాగా అది ఒక జమ్ స్టోనే, బట్ దానికి స్కిన్కి బెనిఫిటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ జమ్ స్టోన్ ఏంటంటే స్కిన్ వైటలైజ్ చేయడానికి అండ్ స్కిన్ని ఇంకా రేడియంట్గా చూపించడానికి ఆ జమ్ స్టోన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఇన్ దిస్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ ప్రోడక్ట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద క్రీమ్స్లో గ్లిజరిన్. మనందరికి తెలుసు గ్లిజరిన్ ఒక బెనిఫిట్స్ వచ్చేసి స్కిన్ని స్మూత్నింగ్ కానీ స్కిన్ని హైడ్రేట్ చేయడానికి కానీ గ్లిజరిన్ is one of the best ingredient. So next active ingredient వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ అనమాట. ఇఫ్ యు ఆర్ యాక్నీ ప్రోన్ స్కిన్, మీకు సాలిసిలిక్ యాసిడ్ బెనిఫిట్స్ గురించి ఆబ్వియస్గా తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం సాలిసిలిక్ యాసిడ్ వచ్చేసి ఒక BHA అనమాట, అంటే బీటా హైడ్రాక్సీ యాసిడ్. ఈ BHAs అన్నీ కూడా ఆయిల్ సాల్యుబుల్ అనమాట. సో అంటే ఆయిల్లో బాగా కలిసిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం అప్లై చేసినప్పుడు లైక్ సాలిసిలిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ ఏవైనా మనకి డీప్గా పెనట్రేట్ అయ్యి మన సీబమ్ గ్లాండ్స్ అంటే మన ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, సో విచ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ యాక్నీ, బికాజ్ ఎక్సెస్ ఆఫ్ ఆయిల్, డర్ట్, జమ్స్ అన్నీ మిక్స్ అయ్యి మనకి యాక్నీ వస్తుందన్నమాట. సో ఇది డీప్గా పెనట్రేట్ అయ్యి మన డెడ్ స్కిన్ లేయర్స్ని తీసేయడమే కాకుండా సో మన ఆయిల్ గ్లాండ్స్లో లేదా మన ఇన్సైడ్ స్కిన్ అక్కడ బ్యాక్టీరియా కానీ యాక్నీ కాజింగ్ ఫారెన్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఫైట్ చేసి మనకు యాక్నీ రాకోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ యాక్నీ ఉన్నా కూడా సో వాటిని సప్రెస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే సాలిసిలిక్ యాసిడ్ ఒక మైల్డ్ కెమికల్ ఎక్స్ఫోలియంట్. సో దీని ప్రోస్ వచ్చేసి దిస్ కమ్స్ ఇన్ అ జెల్ ఫార్మాట్ అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కానీ, ఈవెన్ డ్రై స్కిన్ వాళ్ళకి కానీ సూటబుల్. మేబీ మీరు డ్రై స్కిన్ వాళ్ళకి ఈ మాయిశ్చరైజేషన్ చాలదు కాబట్టి యూ నీడ్ టు అప్లై అనదర్ కోట్ ఆఫ్ ఎనీ మాయిశ్చరైజర్. సో ఎస్, అండ్ దిస్ ఈజ్ సూపర్ నాన్ గ్రీజీ అనమాట అండ్ సూపర్ లైట్ వెయిట్. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి స్కిన్ పర్జింగ్ అనమాట. లైక్ నాట్ జస్ట్ దిస్ క్రీమ్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఏ క్రీమ్ అయినా తీసుకోండి, ఎనీ క్రీమ్ లైక్ ఎనీ యాసిడ్స్ ఉన్న క్రీమ్ పర్జింగ్ అనేది కామన్ అనమాట. బికాజ్ మీ స్కిన్ చాలా చాలా సెన్సిటివ్ అయినప్పుడు ఆ ఇంగ్రీడియంట్ని మీ స్కిన్ బేర్ చేయలేని సిచ్యువేషన్లో స్కిన్ పర్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ సిలికాన్ ఆర్ పారాబిన్ ఫ్రీ. I don't believe in those like silicone and paraben free things, because at the end of the day each and every product has some or the other kind of chemical. So yes, and this has some perfume in it, like fragrance, all like mild ga unna kuda fragrance aithe undannamata. So that is a con for so many of people. So మీరు ఇంకా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారు లేదా ఎంటైర్ వీడియో కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. సో మనం డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ సాలిసిలిక్ యాసిడ్ని ఎక్కువ రోజులు వాడినా కూడా ఆ ప్రోడక్ట్ పనిచేయదు అది అట్ సమ్ పాయింట్. సో కీప్ ఇన్ మైండ్, ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా వాడే ప్రోడక్ట్ కాదనమాట, లైక్ ఎనీ ప్రోడక్ట్, నాట్ దిస్ వన్. అండ్ ఇట్ హ్యాస్ వెరీ మినిమల్ లెవెల్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ ఇన్ ఇట్. సో మీరు తీసుకోవడమే స్కిన్ పర్జింగ్ అవుతుందేమో లేదా స్కిన్ బ్రేక్అవుట్స్ అవుతాయేమో అని భయపడాల్సిన పని లేదు. అండ్ డెఫినెట్గా నోట్ దిస్ పాయింట్, ఎప్పుడు కూడా మీరు స్కిన్ కేర్ ఎంటైర్గా చేంజ్ చేయకూడదు. యూ హ్యావ్ టు చేంజ్ అ సింగిల్ ప్రోడక్ట్ అట్ ఎ టైమ్. బికాస్ మీరు ఒకసారిగా బంచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు తీసేసుకున్నారనుకోండి,
అందులో ఏది వర్క్ చేస్తుంది ఏది వర్క్ చేయదు అన్నది మీరు గెస్ చేయలేదు. ఇఫ్ అన్నీ వర్క్ చేసాయంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, బట్ ఏదో ఒక్కటి వర్క్ చేయలేదు, బట్ యూ హ్యావ్ బాట్ సో మెనీ థింగ్స్ అండ్ యూ ఆర్ నౌ కన్ఫ్యూజ్డ్ విచ్ ఈస్ నాట్ వర్కింగ్. So coming to my experience with this product is so good because this is my second bottle అనమాట యూస్ చేస్తుంది. అండ్ ఫస్ట్ బాటిల్ అనేది ఇక్కడ లేదు, లైక్ డెఫినెట్గా ఆ బాటిల్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇది కంటిన్యూస్గా అయితే యూజ్ చేయను అనమాట. లైక్ సమ్మర్స్కి అయితే దిస్ ఈజ్ ది బెస్ట్ బికాస్ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, యాక్నీ ఎక్కువ అయిపోతుంది, లైక్ దట్ ఈస్ గోనా బీ హెల్ప్ ఫర్ మీ. సో ఎస్, అండ్ మీకు ఏ సీజన్కి ఎలాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే స్కిన్ ఫాస్ట్గా గ్లో అవుతుంది లేదా ఫాస్ట్గా రిపేర్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే కూడా ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో, దాని మీద కూడా ఫుల్ ఎంటైర్ వీడియో చేద్దాం మనం. సో నేను ఇదైతే ఎవ్రీడే నైట్ యూజ్ చేస్తాను. ఆబ్వియస్లీ ఇట్స్ అ నైట్ క్రీమ్ అండ్ నేను నైట్ టైమ్స్ యూజ్ చేస్తాను. అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాను అంటే లైక్ సమ్మర్స్లో, బికాజ్ ఐ విల్ బి సో ఆయిలీ ఇన్ సమ్మర్స్. అండ్ వింటర్స్ లేదా మాన్సూన్స్ టైం కూడా నేను కొన్నిసార్లు యూజ్ చేస్తుంటాను అనమాట. బికాజ్ ఇఫ్ మై స్కిన్ బ్రేక్స్ అవుట్ సో బ్యాడ్లీ అండ్ ఐ నీడ్ సంథింగ్, దెన్ దిస్ విల్ బి దట్ ప్రోడక్ట్ బికాజ్ సాలిసిలిక్ యాసిడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఎస్, అండ్ నైట్ ఇది రాసుకొని మార్నింగ్ మీరు లేచి అద్దంలో చూసుకుంటే యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్. స్కిన్ విల్ బి సో రేడియంట్, లైక్ సో గ్లాసీ. ట్రస్ట్ మీ గైస్, ఐఎమ్ నాట్ ఓవర్ ఎగ్జాజరేటింగ్ దిస్ ప్రోడక్ట్. నాకు ఇది సూపర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది చెప్పిన క్లెయిమ్స్ అన్నీ చేస్తుందా, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగితే ఎస్ దే ఆర్ ట్రూ. అంటే మెలనిన్ వ్యానిష్ అంటూనే కంప్లీట్గా ఏదో వైట్గా అయిపోతారు అని చెప్పాను, కానీ బట్ దిస్ విల్ హెల్ప్ విత్ ట్యానింగ్ సో మచ్, దాట్స్ గోన్ బి ష్యూర్. స్పాట్ రిడక్షన్ అంటే బికాజ్ ఆబ్వియస్గా జరుగుతుంది, మన డెడ్ స్కిన్ సెల్స్ లేయర్ ఏదైతే ఉంటుందో అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రెష్ స్కిన్ అనేది మనకి బయటికి వస్తుంటుంది అండ్ స్పాట్ రిడక్షన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. సో ఎస్, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి, బికాస్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ గైస్. అండ్ మీలో ఎవరైనా ప్రోడక్ట్ కొంటున్నారా ప్లీజ్ లెట్ మీ నో, కింద కమెంట్ చేసైనా చెప్పండి, లేదా డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసో లేదా పిక్స్ షేర్ చేసో చెప్పండి, సో దట్ ఐ కుడ్ రీపోస్ట్ ఆల్ యువర్ పిక్స్. సో ఎస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you all in next video. Bye.